హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. ఈరోజు కూడా మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి మాట్లాడుకుందామండి. సో మనం వేస్ట్గా బయట పడేసే గుడ్డు తొక్కలు ఉంటాయి కదా, కోడిగుడ్డు పెంకులు మనం ఆమ్లెట్ వేసిన తర్వాత వాటిని బయట పడేస్తూ ఉంటాం. సో వీటితోటే మనకి ఎన్నో రకాల ఉపయోగాలండి. సో ఇవి మనకి లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే ఉపయోగాలు. మన ఇంట్లో ఎక్కువగా వంటగదిలో చీమలు, దోమలు, అలాగే బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కదండి. సో ఈ చీమలు వీటిని రిమూవ్ చేయడానికి ఈ కోడిగుడ్డుతో చేసిన పెంకులతో చేసిన ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను కలెక్ట్ చేసుకున్న కోడిగుడ్డు పెంకులు అన్నింటినీ కూడా వేసుకుంటున్నానండి. సో వీటిని మనం మిక్సీ పట్టుకొని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న దీంతో మనకి ఎన్నో రకాలుగా యూజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం వంటగదిలో ఎక్కువగా చీమలు అనేవి ఉంటాయి. సో మూలలంటా కూడా ఎక్కువగా చీమలు ఉంటాయి కదండి. ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఈ యొక్క పౌడర్ అనేది కోడిగుడ్డు పెంకులతో చేసిన ఈ పౌడర్ అనేది తీసుకొని అలాగే ఒక స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇప్పుడు ఎక్కడైతే వంటగదిలో చూసారు కదా ఎలాంటి చిన్న చిన్న దోమలు, చీమలు, సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటి పురుగులు ఉన్నా సరే ఇవి రిమూవ్ అయిపోతాయండి, పూర్తిగా చచ్చిపోతాయి. మనం వేస్ట్గా వీటిని అనవసరంగా బయట పడేస్తూ ఉంటాం ఆమ్లెట్ వేసిన తర్వాత. సో వీటితోటే మనకి చూసారు కదా ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలా గుమ్మం దగ్గర మనకి పురుగులు అలాగే ఎక్కువ చీమలు వస్తూ ఉంటాయి కదా, వీటన్నింటికి కోడిగుడ్డు స్మెల్ అనేది అంతగా నచ్చదండి. సో ఈ పెంకులతో చేసిన ఈ పౌడర్ వేయడం వల్ల ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, రాకుండా చూసారు కదా ఇలా పారిపోతాయి. ఇలా చీమలు, బొద్దింకలు ఉన్న దగ్గర వేయండి. సో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మనం సింక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మనం అంటే వాష్రూమ్స్ దగ్గర వాడుతాము, అలాగే గిన్నెలు తోముకునేటప్పుడు కూడా వాడుతూ ఉంటాం కదండి సింక్స్. అయితే ఇవి ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి వాటర్ అనేది వెళ్ళక అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ హెయిర్ అండి, మనం ఒక్కొక్కసారి వాష్రూమ్లో ఏంటి అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు హెయిర్ కూడా మనకు సింక్ దగ్గర కొంచెం బ్లాక్ అయ్యేటట్టు ఈ విధంగా ఉండిపోతూ ఉంటాయి వాష్రూమ్లో కూడా. అలాగే మనం గిన్నెలు తోమేటప్పుడు ఏమైనా మధ్యలో ఉండిపోతాయి కదా, సో అవి వెంటనే వాటర్ వెళ్ళిపోవాలి అంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్, కోడిగుడ్డు పెంకులతో చేసిన ఈ పౌడర్ కనుక ఈ విధంగా సింక్లో వేసుకున్నాము అంటే వాటర్ అనేవి చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి. మధ్యలో ఏది బ్లాక్ అయినా అంటే ఏదైనా బ్లాక్ అయి ఉండిపోయినా సరే అది వెంటనే వెళ్ళిపోతాయి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఈ పౌడర్ వేసిన తర్వాత వాటర్ వేయండి. నెక్స్ట్ మీరు హాట్ వాటర్ వేస్తే ఇంకా బెటర్ అండి. హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే ఇంకా అక్కడ ఎలాంటి డస్ట్ ఉన్నా సరే అది క్రిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఇది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఇంట్లో గాజు గ్లాసెస్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇవి కొనేటప్పుడు మంచి షైనీగా కనిపిస్తాయండి. అలా కొద్ది రోజులు అయ్యేసరికి గాజు గ్లాసెస్ అనేవి చాలా డల్గా ఉంటాయి, వాటి యొక్క కలర్ అనేది పోయి అవి చాలా డల్గా అయితే కనిపిస్తాయి. సో అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని ఈ విధంగా గాజు గ్లాస్ పై వేసి ఇలాంటి స్మూత్ మరి రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తీసుకుంటే దానిపైన ఉన్న ఫ్లవర్స్ కానీ గ్లిటర్స్ అన్ని పోయే ఛాన్స్ ఉంటాయి. సో స్మూత్గా ఉన్న ఇలాంటి స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేయండి, కొంచెం తడి చేసి రఫ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే గాజు గ్లాస్ అనేది ఎంత డల్గా ఉన్నా సరే మనం కొనేటప్పుడు గాజు గ్లాస్ ఎంత షైనీగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను వాష్ చేసి కూడా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ముందు ఉన్న గాజు గ్లాసెస్ కంటే కూడా ఇప్పుడు చూసారు కదా ఎంత షైనీగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచి ఇప్పుడు మీరు దీన్ని కబోర్డ్స్లో పెట్టుకున్నారనుకోండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగానే నేను కబోర్డ్స్లో అయితే ఇలా పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.